ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రియులారా. ఇదే కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభిస్తున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. పిల్లరా, ఈ వాగ్దానము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ప్రజలు పాపములో పడిపోయి చెరలోకి వెళ్ళిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన నిత్యమైన ప్రేమ, మారని ప్రేమ దేవుని ప్రేమ. అవును, మనుషుల ప్రేమలో మార్పు ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. యెషయా గ్రంథము 54:10 వచనం ప్రకారంగా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. అవును, పర్వతాలు తొలగిపోయినా కూడా దేవుని ప్రేమ మనను విడిచిపోదు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని తప్పులు చేసినా దేవుడు వారిని ప్రేమించాడు. ఆ ప్రకారంగానే మన జీవితంలో కూడా దేవుని కృప శాశ్వతంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.